హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్ పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన సుశీల గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మానవుని కర్తవ్యాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మరి మన అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి కోటి కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి నాకు రోజు ఎంతో జ్ఞానాన్ని చేయిస్తూ జ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి దంపతులకి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కోటి కోటి ప్రణామాలు. మరి జూన్ సెషన్ లో ఉన్న ఆత్మమిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, తటవర్తి రాజ్యలక్ష్మి మేడం రాసిన మానవుడి కర్తవ్యాలు అనే పుస్తకం. అందులో మానవుడి కర్తవ్యాలు అనే దాని గురించి మనం ఈరోజు, నేను గ్రహించిన దాన్ని ఈరోజు మీతో కొంచెం పంచుకుంటాం. అంటే ఈ ధ్యానంలోకి వచ్చాక చాలా మంది ఏమనుకుంటారు అంటే, ధ్యానంలో అనుభవాలు వస్తే గొప్ప, అనుభవాలు రాకపోతే చాలా తక్కువ అనే భావంలో ఉంటారు. మనకి అనుభవాలు అనేది ముఖ్యం కాదు ధ్యానంలో. మరి ధ్యానం చేసే వారికి ఏంటి ముఖ్యము అంటే, ధ్యానం చేయడం వల్ల మనలో జ్ఞానం పెరిగిందా లేదా అన్నది మనం చూసుకోవాలి. సాధన చేస్తున్నాం కానీ మనలో జ్ఞానం ఎంతవరకు వచ్చింది అనేది మనం ఎప్పుడు గ్రహించుకోవట్లేదు. మరి ఆ ధ్యానము వల్ల జ్ఞానము అన్నది మనకి పత్రిగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి అనేది. ఊరికే ధ్యానం చేసినంత మాత్రాన ఏమీ రాదు అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇంకా ఏమనుకుంటారు అంటే, ధ్యానం చేస్తే కర్మలన్నీ పోతాయి అనుకుంటారు. మన కర్మలన్నీ దగ్ధమైపోతాయి అనుకుంటారు. ఊరికే ధ్యానం చేసినంత మాత్రాన కర్మలు కూడా దగ్ధం అవ్వవు. ఎందుకంటే మనలో జ్ఞానం పెరిగే కొద్దీ మనలో ఉన్న ఆ కర్మలు పోతాయి. మరి భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది కదా మనకి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్న విషయం. మనం ఆ దాంట్లో లోతుల్లోకి వెళ్తే బాగా అర్థమవుతుంది. ఆ జ్ఞానం వల్ల మనకి ఎలా కర్మలు దగ్ధమవుతాయి అనేది మనం తెలుసుకోవాలి. మరి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఒక యజ్ఞగుండంలో మనం సమిధలు వేస్తే అవి భస్మం అవ్వలేదు అంటే, అక్కడ అగ్ని సరిగ్గా ప్రజ్వరిల్లకపోతే ఆ యజ్ఞగుండంలో ఆ సమిధలు భస్మం అవ్వవు. అంటే మరి అగ్ని బాగా ప్రజ్వరిల్లినప్పుడు ఆ సమిధలన్నీ బూడిదవుతాయి. కానీ ఎప్పుడైతే అది అగ్ని సరిగ్గా ప్రజ్వరిల్లలేదో అందులో ఆ సమిధలు మనకి అన్ని భస్మం అవ్వవు. అలాగే ధ్యాన మార్గంలోకి వచ్చిన సాధకుడికి కష్టాలు, సమస్యలు, రోగాలు, మరి దుఃఖం పోలేదు అంటే ఇంకా మనలో ఆ జ్ఞానం అనే అగ్ని ప్రజ్వరిల్లలేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అలా కష్టాలతో, సమస్యలతో బాధపడుతున్నాము అంటే మనకి ఆ జ్ఞానం పెరగలేదు అని మనల్ని మనం గ్రహించుకోవాలి. అలా మరి ఎందుకు ఆ జ్ఞానం రావట్లేదు అంటే, మనం సరియైన సాధన చేసినప్పుడు, మనం సరియైన జ్ఞానం విన్నప్పుడు మనకి ఆ జ్ఞానం అనేది మనలో పెరుగుతూ ఉంటుంది. అలా ఎప్పుడైతే మనలో జ్ఞానం పెరుగుతూ ఉంటుందో అప్పుడు మనలో కర్మలన్నీ మెల్లిమెల్లిగా పోతూ ఉంటాయి. జ్ఞానం పెరిగే కొద్దీ మనలో కర్మలు పోతాయి. మరి సాధన చేస్తున్నాము, మరి ఎంతవరకు మనం చేసిన సాధనలో సంపాదించుకున్న శక్తిని ఎలా ఉంచుకోగలుగుతున్నాము? మరి మనలో శక్తి పెరగాలి అంటే ఎంతో కష్టపడి సాధన చేస్తున్నాము. సరైన సాధన చేసినప్పుడు మాత్రమే మనలో శక్తి పెరుగుతుంది. మరి ఆ శక్తిని, పెరిగిన శక్తిని మనం ఖర్చు పెడుతున్నాము లేదా ఉంచుకుంటున్నామా, పెంచుకుంటున్నామా అనేది మనం బాగా గ్రహించుకోవాలి. మరి సంపాదించుకుంటున్న శక్తిని ఎన్నో రకాలుగా కోల్పోతూ ఉంటాము. ఎందుకు అంటే మనలో ఉన్న లోపాల వల్ల. ఆ శక్తిని కోల్పోతూ ఉంటాము. సాధన చేసి శక్తి సంపాదించుకుంటాము. మరి అవి ఏంటి లోపాలు అంటే, ఆహార నియమాలు కావచ్చు, మన వ్యవహారంలో కావచ్చు, ఇలాంటివి ఎన్నో చేస్తున్నప్పుడు ఆ సంపాదించుకున్న శక్తిని కోల్పోతూ ఉంటాము. మరి దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాము. ఇప్పుడు ఏంటి అంటే,
ఒక కుండలో నీళ్లు పోస్తాము. కుండలో నీళ్లు పోసినప్పుడు ఏమవుతుంది, ఆ కుండకి చిల్లులుంటే ఆ కుండ అనేది ఎన్ని నీళ్లు పోసినా అది నిండదు. ఎందుకు అంటే ఆ కుండకు చిల్లులు ఉన్నాయి కాబట్టి. మరి ఆ కుండకి చిల్లులు లేకుండా ఉన్నప్పుడే అది పూర్తిగా మనం పోసిన నీళ్లతోని ఆ కుండ నిండుతుంది. మరి ఆ కుండకు చిల్లులు ఉన్నంతసేపు ఆ కుండ ఎన్ని నీళ్లు పోసినా అది నిండదు. అలాగే మనం ఎంత సాధన చేసి ఎంత శక్తిని సంపాదించుకున్నా మనలోని లోపాలని మనం పోగొట్టుకోకపోతే, మనం సరి చేసుకోకపోతే, ఆ లోపాలని సరి చేసుకోనంతసేపు మనం ఎంత శక్తిని సంపాదించుకున్నా అది కోల్పోతూనే ఉంటాము. అలా సంపాదించుకోవడము, ఇలా కోల్పోవడము. మరి అంతే కాకుండా ఇంకా ఏం చెప్పారు మేడము అంటే, ఇవే కాకుండా ఇంకా మానవుడు ముఖ్యంగా పాటించవలసినవి 6 కర్తవ్యాలు అని చెప్పారు. మరి అవి ఏంటి అంటే, 1 గుర్తుంచుకోవలసింది, 2 తెలుసుకోవలసినవి, 3 చెయ్యవలసినవి, 4 వదలవలసినవి, 5 గమనించాల్సినవి, 6 ఉండకూడనివి. వీటి గురించి మనం కొంచెం తెలుసుకుందాం. మొట్టమొదటిది ఏంటి అంటే గుర్తుంచుకోవలసినవి. ఏంటి మనం గుర్తుంచుకోవాల్సింది అంటే, భగవంతుడు చేసే ఉపకారాలని గుర్తుంచుకోవాలి. ఏమిటి అంటే, భగవంతుడు చేసే ఉపకారాలని గుర్తుంచుకోవాలి. చూడండి, మనం ఒక సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం కలిగినప్పుడు ఏమంటూ ఉంటారు అందరూ అంటే, ఆ భగవంతుడికి నా మీద దయ లేదు అంటూ ఉంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ కష్టాలకి, ఆ సమస్యలకి, ఆ బాధలకి, ఆ దుఃఖానికి కారణం నేనే అన్న విషయము మనకి తెలియక, ఆ భగవంతుడే ఆ కష్టాలకి వాటన్నిటికీ నేనే కారణమని తెలియక, మనం ఆ భగవంతుని మీద నింద వేస్తూ, ఆయనకి నా మీద దయ లేదా అంటూ ఉంటాము. మరి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. దీనికి దీనికి ఏంటి కారణము అంటే, మనలో అజ్ఞానం. జ్ఞానం లేకపోవడం. మరి ఆ జ్ఞానం లేకపోవడం వల్లనే మనం ఏమనుకుంటాము అంటే, ఆ కష్టాలకి, ఆ సమస్యలకి, ఆ బాధలకి అంతా వేరే వాళ్ళు కారణం అనుకుంటాము. ఎప్పుడైతే మనలో అజ్ఞానంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు కారణం అనుకుంటాము. ఎప్పుడైతే మనలో జ్ఞానం పెరుగుతూ ఉంటుందో, అప్పుడు ఓహో! వీటన్నిటికీ నేనే కారణము. గతంలో నేను చేసుకున్నాను కాబట్టే ఇప్పుడు ఇవి అనుభవిస్తున్నాను. వాటి యొక్క ఫలితమే, గత జీవితమే ఇప్పుడు భవిష్యత్తులో నేను అనుభవిస్తున్నాను అన్న విషయం మనకి బాగా గుర్ తెలుసుకుంటాం. అక్కడ మనం బాగా తెలుసుకుంటాం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. ఏమిటి అంటే, ఇలా ఒకతను భగవంతుడికి ఆ కష్టాలొచ్చినప్పుడు, ఆ బాధొచ్చినప్పుడు, ఆ భగవంతుడికి నా మీద దయ లేదు అనుకుంటూ అలా పైకి అంటూ ఉంటాడంట. అలా అన్నప్పుడు అటు ఆ దారి వెంట వెళ్తూ ఒక యోగి వింటాడు అతని మాటలు. ఆ పైకి అన్నప్పుడు అతని మాటలు వింటాడు. ఆ భగవంతుడికి నా మీద దయ లేదు అంటూ ఉంటే, అతను విని, అతను ఎలాగైనా ఆ భగవంతుడి గురించి ఇతనికి తెలియజెప్పాలే అని అతని దగ్గరికి వెళ్లి, "నువ్వు భగవంతుడికి నీ మీద దయ లేదు అంటున్నావు. మరి నేనొకటి అడుగుతాను, ఇస్తావా?" అని అడుగుతాడంట. ఏమిటి అది అంటే, "నీ కళ్ళు నాకిస్తావా?" అని అడుగుతాడంట. అంటే, "నా కళ్ళు నీకిస్తే మరి నేను నా కళ్ళు లేకుండా ఎలా చూడగలను?" అని తను చెప్తాడంట. అంటే, "నీకు 1,00,00,000 రూపాయలిస్తాను, నీ కళ్ళిస్తే" అంటాడంట. అమ్మో! నువ్వు 1,00,00,000 రూపాయలిచ్చినా నేను కళ్ళు లేకుండా జీవించడం చాలా కష్టం. మరి నేనివ్వను నా కళ్ళను అంటాడంట. సరే, కళ్ళు ఇవ్వకపోతే మరి నీకు చెవులు ఉన్నాయి గదా వినడానికి. ఆ చెవులు ఇస్తావా? వినికిడి ఉన్న చెవులని అంటే, అమ్మో! లేదు, చెవులు లేకపోతే నేను ఎలా వినగలను? నాకు వినిపించకపోతే నేను ఎటు అటు ఇటు వెళ్ళలేను కదా! మరి నా చెవులు కూడా నేను ఇవ్వను అంటాడంట. 2,00,00,000 ఇస్తాను అంటాడంట.
అవయవాలని అన్నింటినీ అడిగినప్పుడు అది ఎన్ని కోట్లు ఇస్తానన్నా తను ఇవ్వను అంటాడంట. అంటే మరి ఈ శరీరంలో ఏ అవయవము లేకపోయినా అన్ని అవయవాలు లేకుండా నేను ఎలా జీవించగలను? మరి అన్ని అవయవాలు మీకిస్తే మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ కోట్లు నేను ఏం చేసుకోగలను అని తను అంటాడంట. మరి ఇంత గొప్పవైన విలువ కట్టలేని అవయవాలని భగవంతుడు ఇస్తే మరి వాటిని ఇంకా నాకు ఏమి ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అంటూ మరి ఆ మీద భగవంతుడికి నీ మీద దయలేదు అంటున్నావు. మరి ఇన్ని ఇచ్చాడు కదా అన్నప్పుడు అప్పుడు తను ఆలోచిస్తాడంట. అవును కదా, నాకు ఇంత గొప్పవైన ఇన్ని అవయవాలు ఇచ్చాడు, మరి వీటితో నేను ఏమైనా చేసి ఏదైనా చేసుకొని సంపాదించుకోవచ్చు, ఎలాంటివైనా నేను చేయగలను, వీటన్నింటిని ఉపయోగించి నేను ఏదైనా చేసుకోగలను అన్న విషయం తనకు అర్థమయ్యి అప్పుడు నాకు ఇది తెలియచెప్పడానికే ఇతను వచ్చాడు అన్న విషయం తనకి అర్థమవుతుందంట. అలా అర్థమయ్యి అప్పుడు తను నేను ఏదైనా చేసుకోగలను అన్న విషయాన్ని తెలుసుకొని మరి ఇంత గొప్పవి ఇచ్చిన ఆ భగవంతుడికి మనం ఎప్పుడైనా ఒక్కసారైనా కృతజ్ఞత చెప్పామా అని మనం ప్రశ్న వేసుకుంటే ఈ రోజు మనము భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోలేదు. అంటే మనకి పక్క వాళ్ళు ఏదన్నా చిన్న సహాయం చేస్తేనే వెంటనే థ్యాంక్స్ చెప్తాం వాళ్ళకి. మరి ఇంత గొప్పవి ఇన్ని ఇచ్చిన ఆ భగవంతుడికి మనం ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పామా అనేది మనం చూసుకోవాలి. అలా భగవంతుడికి ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలి అనేది ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి. ఇవే కాకుండా ఇంకా మనకి పంచభూతాలని, అంటే పంచభూతాలు గాలి, నీరు, భూమి, ఆకాశము, ఇలా 5 పంచభూతాలు మనకి ఇచ్చారు. మరి ఆ పంచభూతాలని కూడా మనం రోజు వాడుకుంటున్నాము. మరి గాలి పీలుస్తున్నాము. ఆ గాలి పీల్చినప్పుడు ఏదైనా మనం డబ్బులు చెల్లిస్తున్నామా? మనకేమైనా బిల్లు వస్తుందా? ఏమీ రావట్లేదు. ఎవ్వరు బిల్లు పంపించట్లేదు. ఫ్రీగానే వాడుకుంటున్నాము. గాలి పీల్చుకుంటున్నాము. దానికి ఒక్క రూపాయి కూడా మనం చెల్లించట్లేదు. అలాగే భూమి మీద నడుస్తున్నాము. మరి వర్షం ద్వారా వచ్చిన నీటిని మనం తాగడానికి ఉపయోగిస్తూ, దాహం తీర్చుకుంటూ, ప్లస్ ఇంకా ఆ పంటలు పండినప్పుడు ఆహారం ఆ పంటల ద్వారా వచ్చిన ఆహారాన్ని మన ఆకలి తీర్చుకుంటున్నాము. మరి ఇలా ఎన్నో పంచభూతాల ద్వారా మనం ఎన్నో ఉపయోగించుకుంటున్నాము ఆ పంచభూతాలని ఎన్నో విధాలుగా. మరి ఆ పంచభూతాలకి మనం ఏమైనా బిల్లు కడుతున్నామా? ఆ భగవంతుడు మనకేమైనా బిల్లు పంపిస్తున్నాడా? అంటే ఏమీ పంపించట్లేదు. మనం ఒక రూపాయి కూడా చెల్లించట్లేదు. కానీ ఆ భగవంతుడికి ఏ రోజైనా థ్యాంక్స్ చెప్పుకున్నామా మనము? ఆ పంచభూతాలకి థ్యాంక్స్ చెప్పామా? ఇంత ఉపయోగించుకుంటున్నా, మరి ఇంత ఫ్రీగా వాడుకుంటున్నాము. కానీ ఏ రోజైనా వాటికి మనము థ్యాంక్స్ చెప్పుకున్నామా? కృతజ్ఞతా భావంతో ఉన్నామా అనేది మనము గుర్తు పెట్టుకోవాలి. ప్రతి క్షణం మనము ఆలోచించాలి. ఇంత గొప్పవైన ఈ అవయవాలని, ఈ పంచభూతాలని మనకి ఇచ్చాడే మరి ఆ భగవంతుడు, మరి ఆ భగవంతుడికి ప్రతి క్షణము కృతజ్ఞతా భావంతో మనం ఉండాలి అన్న విషయం మనం ప్రతి క్షణము గుర్తుంచుకొని కృతజ్ఞతా భావంతో మనం మెదలుకోవడమే, ఆ గుర్తు పెట్టుకోవడమే మానవుడి యొక్క మొట్టమొదటి కర్తవ్యం. మరి రెండవది, ఎంతసేపు ఏమనుకుంటాము అంటే మనం చేస్తున్నాను, నేను చేస్తున్నాను, ఇవన్నీ నేనే చేస్తున్నాను అనే దాంట్లో ఉంటాము. కానీ ఆ భగవంతుడు నాకు చెయ్యడానికి అవకాశం ఇచ్చాడు అని ఎప్పుడు అనుకోవట్లేదు మనం. అందుకనే ఎప్పుడైనా కూడా ఆ భగవంతుడు ఇచ్చినే మనం గుర్తు పెట్టుకోవడమే మానవుడి యొక్క మొట్టమొదటి కర్తవ్యం. మరి రెండవది ఏంటంటే తెలుసుకోవలసినవి తెలుసుకోవాలి. ఏంటి తెలుసుకోవాల్సినవి అంటే మనం ఎవరం, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎందుకు వచ్చాం, మన లక్ష్యం ఏమిటి, మన గమ్యం ఏమిటి. ఇవి ఎప్పుడైనా ఆలోచించామా అంటే మనం ఏ రోజు కూడా ఆలోచించాము. మనం ఎవరము అనగానే మన పేరు చెప్తాము, మన దేహం మనము అన్నట్టుగా చెప్తూ ఉంటాము. ఏ రోజు కూడా మనం ఎవరము అని మనం ఏ రోజు కూడా ఆలోచించలేదు. మరి ఈ మార్గంలోకి వచ్చాక, పత్రిగారి మార్గంలోకి వచ్చాక మొట్టమొదటగా చెప్పింది ఏంటి, పత్రిగారు చెప్పిన విషయం ఏంటి అంటే, నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవి, మీరే భగవంతుళ్ళు అని పత్రిగారు మొట్టమొదట మనకి చెప్పిన పాఠం అదే. అంటే అనగానే అందరం షాక్ అవుతాము. నేను దేవుడినేంటి, నేను భగవంతుడినేంటి, భగవంతుడైతే ఉష్ అంటే అన్ని అయిపోవాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం అన్నట్టు. కానీ వాస్తవం అదే అని పత్రిగారు మనకి చెప్పారు.
నువ్వు ఆత్మవి. మరి ఆ ఆత్మ రూపంలో ఆ ఆత్మ ఉంటేనే నువ్వు ఉంటావు, ఆత్మ లేకపోతే నువ్వు లేవు. ఆత్మ నీలోంచి తప్పుకుందంటే నీ శరీరం ఏది పనిచేయదు. ఇప్పటిదాకా ఇచ్చిన భగవంతుడు ఆ గొప్ప అవయవాలని చెప్పుకున్నాము. మరి ఆ అవయవాలు ఏవి కూడా మనకి పని చేయవు ఎప్పుడైతే మనలోంచి ఆత్మ తప్పుకుందో. అంటే మనకి ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఏమనుకుంటాము అంటే, ఆత్మలు అంటే దయ్యాలు అనుకునే వాళ్ళం. ఎందుకంటే సినిమాల్లో మనకు అదే చూపిస్తారు కదా, ఆత్మల్ని దయ్యాల రూపంలో చూపిస్తూ ఉంటారు. మరి ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు నేనైతే అందరు ఏమనుకున్నారో తెలియదు కానీ నేనైతే దయ్యాలు అనుకునేదాన్ని. మరి ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో, పత్రికారి మార్గంలోకి వచ్చామో, నేను ఆత్మ అన్నది భగవంతుడు అన్న విషయం అర్థమయ్యింది. అది ఇంకా నేను చెప్పింది కాదు, మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు అని పత్రికారు మనకి చాలా సార్లు చెప్పారు. ఏమిటి అంటే, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః. అంటే నేను ఆత్మగా అందరిలోనూ ఉన్నాను అని ఆయన చెప్పడం జరిగింది. మరి చూడండి, ప్రతి ఒక్కరు సారు పత్రికారు చెప్పిన విషయం ఏంటంటే, మీరే ఆత్మలు కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపమే. అందరిలో ఉన్నది ఆత్మే, అందరూ భగవంతుల్లే. మీరు నేను ఒకటే, నేను మీరు వేరు వేరు కాదు. నేను కాస్త ముందున్నాను, మీరు కాస్త వెనకాల ఉన్నారు అని సార్ మనకి చాలా సార్లు చెప్పడం జరిగింది. మరి మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే, మన లోకం ఎక్కడ అంటే సత్యలోకం. పైనున్న ఒక లోకంలోండి మనము ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము. మనం సత్యలోకం నుంచి వచ్చాము. మనమంతా పైలోకాల నుండి వచ్చాము. ఆ సత్యలోకం నుండి మనము ఈ భూమి మీదకి వచ్చామని పత్రికారు మనకి చాలా సార్లు చెప్పడం జరిగింది. మరి ఎందుకు వచ్చాము? ఎందుకు వచ్చాము అంటే, ఈ భూమి మీద రకరకాల జన్మలు తీసుకుంటూ, రకరకాల అనుభవాలు పొందుతూ, ఆ అనుభవాల ద్వారా పాఠాలను నేర్చుకోవడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాము. ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము. మరి అలా జన్మ తీసుకొని, రకరకాల జన్మలు తీసుకొని, రకరకాల అనుభవాలు పొందుతూ, మరి ఆ ఆ అనుభవాల ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాము. మరి మన లక్ష్యం ఏమిటి అంటే, ఇప్పుడు ఎలాగైతే భూమి మీదకి వచ్చి ఆ రకరకాల అనుభవాలు పొందుతూ, రకరకాల జన్మలు తీసుకుంటూ, రకరకాల అనుభవాలు పొందుతూ, ఆ రకరకాల అనుభవాల ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ, ఎంతో జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ ఉంటాము. అలా ఆ జ్ఞానాన్ని పూర్ణ జ్ఞానంగా పెంచుకోవడమే మన లక్ష్యం. పూర్ణ జ్ఞానం పొందడమే మన లక్ష్యం. అదే పూర్ణాత్మ. మనకి పత్రికారు చెప్తూ ఉంటారు, ఒక పూర్ణాత్మ నుంచి విడివడిన అంశాత్మలం మనమందరము. మరి ఆ పూర్ణాత్మ మనందరికీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించి పంపిస్తూ ఉంటుందంట భూమి మీదకి. ఏంటి అది అంటే, నువ్వు నాలా తయారయ్యి రావాలి అని చెప్పి మనకి ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుందంట. మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికే మనము ఎన్నో జన్మలు తీసుకుంటూ, వందల జన్మలు తీసుకుంటూ, మరి ఆ ప్రతి ఒక్క జన్మలో ఎన్నో అనుభవంతో ఆ పాఠాలు నేర్చుకుంటూ, ఆ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, ఎప్పుడు మనం జ్ఞానం వైపు పయనిస్తాము అంటే, ఇలాంటి సద్గురువులు వచ్చినప్పుడు మాత్రమే ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాము. తెలుసుకున్నది అర్థం చేసుకొని ఆచరణలో పెట్టినప్పుడే మనకి ఆ జ్ఞానం మనలో స్థితమవుతుంది అని రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మరి ఎప్పుడైతే మీరు ఆ విన్నదాన్ని, ఆ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం బోధించే గురువులు ఉన్నప్పుడు, మరి ఆ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం మీలో స్థితం అవ్వాలి అంటే దాన్ని ఏకాగ్రతగా వినాలి, విన్నది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే అది మీలో స్థితమవుతుంది అని చెప్పారు. అలా మనం పూర్ణ జ్ఞానం పొందినప్పుడే మనం మళ్ళీ పూర్ణాత్మలుగా తయారవుతాము అని మన లక్ష్యం అన్న విషయం మనం తెలుసుకోవాలి. మరి మన గమ్యం ఏమిటి అంటే, మన గమ్యం ఏంటి అంటే, మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఏం చెప్పుకున్నాం ఇందాక అంటే, సత్యలోకం నుండి వచ్చాము అని చెప్పారు సార్ అని చెప్పుకున్నాం మనం. మరి ఆ సత్యలోకం నుండి వచ్చాం కాబట్టి మనం మళ్ళీ ఆ సత్యలోకానికే చేరుకోవాలి. మరి ఆ సత్యలోకానికి చేరుకోవాలి అంటే మనం జన్మ లేని స్థితిని పొందాలి.
మరి జన్మ లేని స్థితి పొందాలి అంటే కర్మలు అనేవి మనకి ఉండకూడదు. మరి కర్మలన్నీ దగ్ధం అవ్వాలి అంటే ఇందాక చెప్పుకున్నాం మనము, ఆ కర్మలు దగ్ధం అవ్వాలంటే మనలో జ్ఞానం పెరగాలి. ఎప్పుడైతే మనలో జ్ఞానం, పూర్తి జ్ఞానం, ఇందాక చెప్పుకున్నాం కదా పూర్ణాత్మగా, ఆ పూర్ణ జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే మనం ఒక పూర్ణాత్మగా తయారవుతాము. మరి అలా పూర్ణ జ్ఞానం పొంది పూర్ణాత్మగా తయారయ్యి మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ సత్యలోకానికి మళ్ళీ మనం చేరుకోవాలి. అదే మోక్షం. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే మోక్షం అన్న విషయం మనకు పత్రిక చెప్పారు కదా. మరి ఆ స్థితి రావాలి అంటే మనం పూర్తి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అది రోజు తెలుసుకుంటూ, అదే ఇందాక చెప్పుకున్నట్టు ఆచరణలో పెట్టుకొని మనం దాన్ని అర్థం చేసుకుని ఆ పూర్ణ జ్ఞానాన్ని పొందాలి. ఆ పూర్ణ జ్ఞానాన్ని పొంది ఆ సత్యలోకాన్ని చేరుకోవాలి. అదే మన యొక్క గమ్యం. చూడండి, ఇప్పుడు మనం బయట ఎక్కడికన్నా వెళ్తాము. ఆ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేస్తాము. 2 రోజులు, 3 రోజులు, ఎన్ని రోజులు అక్కడ మనం చూడాలనుకున్నవన్నీ చూసే వరకు అక్కడ ఉంటాము. మరి అక్కడ ఉండి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వస్తాము అంటే మళ్ళీ మన ఇంటికే వస్తాము. ఎక్కడ ఎన్ని చోట్లకి తిరిగినా, ఎక్కడ తిరిగినా మళ్ళీ చివరికి ఎక్కడికి వస్తాము అంటే మన ఇంటికే మనం వస్తాము. అలాగే మనం కూడా ఎక్కడి నుంచి వచ్చిందో ఈ అంశాత్మ మళ్ళీ అది పూర్ణాత్మగా తయారయ్యి మళ్ళీ అక్కడికే వెళ్ళాలి, ఆ సత్యలోకానికే వెళ్ళాలి. ఆ ప్రయత్నంలోనే మనం అందరము ఉన్నాము. ఇప్పుడు పత్రిగారి మార్గంలో ఉన్నవారు మరి ఆ సత్యలోకాన్ని చేరుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. అది మనం తెలుసుకోవలసిన విషయము. అలా రెండవది మనం గుర్తుంచుకోవలసినవి, తెలుసుకోవలసినవి ఇలా తెలుసుకోవడమే రెండవ కర్తవ్యం. మరి మూడవది ఏంటంటే చెయ్యవలసినవి ఏమిటి అంటే మనం ఇప్పటిదాకా ఎన్నో దానాలు చేశామండి. ఇక్కడ అన్నదానం కానీ, జ్ఞానదానం, అన్నదానము, వస్త్రదానము, భూదానము, గోదానము, ఇలా ఎన్నో దానాలు చేస్తూ పుణ్యం చేస్తున్నాము అనుకుంటున్నాం మనము. ఆ పుణ్యం వల్ల మనకి పుణ్యలోకాలు వెళ్ళగలము, స్వర్గలోకానికి వెళ్తాము అనే భావనతో మనం ఈ పుణ్యకర్మలన్నీ చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మనం ఏం చెప్పారు అంటే ఈ పుణ్యకర్మలు చేసినంత మాత్రాన మీరు భువర్లోకము సువర్లోకమే వెళ్ళగలుగుతారు, కానీ ఊర్ధ్వలోక ప్రాప్తి అనేది కలగదు అని చెప్పారు. ఇందాక చెప్పుకున్న సత్యలోకాలు, ఊర్ధ్వలోకాలు అంటే పైన ఉన్న లోకాలు, మరి ఆ ప్రాప్తి అనేది మనకి కలగదు అని చెప్పారు. పత్రికలు ఏం చెప్పారు అంటే పుణ్యం చేసినా పాపం చేసినా రెండిటికి మళ్ళీ జన్మ అనేది ఉంటుంది అని చెప్పారు. అంటే పుణ్యం చేస్తే భోగభాగ్యాలు అనుభవించే జన్మ వస్తుంది, మరి పాపం చేస్తే మన సమస్యలు, కష్టాలు, రోగాలు, ఇందాక చెప్పుకున్నట్టు ఆ బాధలు, దుఃఖంలో జీవిస్తాము. అలా ఏది చేసినా కూడా నీకు కర్మబంధమే, రెండు కర్మలే. మరి ఆ రెండు చేసినప్పుడు మళ్ళీ జన్మ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఊర్ధ్వలోక ప్రాప్తి అనేది కలగదు అని చెప్పారు. మరి ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. మనము సారు మేడము పత్రికారు చెప్పినప్పుడు అర్థం అవ్వలేదు, కానీ సార్ కూడా చాలా సార్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే రాఘవరావు సార్ దగ్గర, రాజ్యలక్ష్మి అమ్మ దగ్గర నేనైతే క్లాసులు వింటున్నానో, భీమవరం వెళ్ళి 1, 2, 3 రోజుల్లో ఆ క్లాసులు వింటూ అక్కడ చేయించే సాధన, సరైన సాధన చేస్తూ గంటలు గంటలు సాధన చేస్తూ వాళ్ళు చెప్పే జ్ఞానాన్ని విన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఓహో, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఆ ఊర్ధ్వలోకాలు అంటే ఏంటి, అసలు ఎన్ని లోకాలు ఉన్నాయి, మరి ఏ లోకం నుంచి వచ్చాము, ఒక్కొక్క లోకానికి ఎలా వెళ్తాము మనము, మరి చివరికి మనం ఎక్కడికి చేరుకోవాలి, ఇలా ఊర్ధ్వలోక ప్రాప్తి అంటే ఏంటి అనేది, ఇప్పటివరకు ఎలాంటి పనులు చేస్తే మరి అక్కడికి వెళ్తాము మరి అన్నది కూడా ధ్యాన మార్గంలోకి వచ్చి, నేను ధ్యాన మార్గంలోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, ఒక 20 సంవత్సరాల పైన అవుతుంది. కానీ అన్ని ధ్యానాలు చేశాను. నేను కూడా చేసినప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా నాకు ఏ మాత్రం నాలో పరివర్తన అనేది అయితే నాకు కనిపించలేదు. మరి ఎప్పుడైతే భీమవరం రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి మేడం క్లాసులు వినడం మొదలు పెట్టానో, భీమవరం వెళ్ళడం మొదలు పెట్టానో, జూమ్ లో జాయిన్ అయ్యి అది వింటున్నప్పుడు ఇవి చాలా బాగా తెలుసుకోగలుగుతున్నాను నేను. ఆ ఊర్ధ్వలోకాలు అంటే ఏంటి, ఎక్కడ ఉంటాయి, ఎలా మనం వాటిని చేరగలుగుతాము, మన ప్రయత్నం ఏమిటి, మనం ఏం చెయ్యాలి అనేది ఇక్కడ బాగా నేను తెలుసుకుంటున్నాను.
అది ఏంటి అంటే ఊర్ధ్వలోక ప్రాప్తి కలగాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఆత్మకర్మలు చేయాలి అని చెప్పారు. పత్రి సార్ కూడా మనకి చాలా సార్లు చెప్తారు. మీరు ఉన్నతంగా ఎదగాలి అంటే 4 చెయ్యాలి అని చెప్తారు. 3 చెయ్యాలి అని చెప్తారు. సాధన, స్వాధ్యాయము, సాంగత్యము, దాంతో పాటు సేవ కూడా చెయ్యాలి అని చెప్తారు. మరి ఎప్పుడైతే మనం ఇవి 4 పాటిస్తామో అంటే ఆత్మకర్మలు ఎప్పుడైతే ఇవి చేస్తూ మనం సేవ చేస్తూ ఉంటామో అంటే ఆత్మకర్మలు అంటే అందరి ఆత్మకు ఎదుగుదలకి ఉపయోగపడే ప్రతి ఒక్క ఆత్మకి ఎదుగుదల ఉపయోగపడే పనులు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు వాటిని ఆత్మకర్మలు అంటారు. ఇప్పుడు నా ఆత్మ ఎదుగుదల కోసం నేనేం చేస్తాను, సాధన చేస్తాను, స్వాధ్యాయం చేస్తాను, జ్ఞానం వింటూ ఉంటాను. అలా ఇప్పుడు రాఘవరావు సార్ దగ్గర, రాజ్యలక్ష్మి అమ్మ దగ్గర తెలుసుకున్నది, వాళ్ళ దగ్గర నేను తెలుసుకున్నదే ఈ రోజు మరి నేను ఇంత బాగా మాట్లాడగలుగుతున్నాను అంటే నేను వాళ్ళ దగ్గర పొందిన జ్ఞానమే. మరి 20 సంవత్సరాల నుంచి ఉన్నాను కానీ ఇంత బాగా నేను ఎప్పుడూ మాట్లాడలేకపోయాను. ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నానో మరి అది అందరికీ పంచడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నాకు తెలిసినంత వరకి తెలుసుకున్నది ఆవగింజంతా, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. మరి అదే మనకి పత్రి గారు కూడా చెప్తూ ఉంటారు. ఆ నువ్వు ఎంత తెలుసుకుంటే అంత పంచు, ఏది తెలుసుకుంటే అది అందరికీ చెప్పు, ఏ నేర్చుకుంటే ఏ చెప్పు, బి నేర్చుకుంటే బి చెప్పు. ఇలా ప్రతిదీ నీకు తెలిసింది చెప్తూ తెలియంది నేర్చుకుంటూ ఉండాలి అని చెప్పారు. మరి ఈ గురువుల దగ్గరికి వచ్చాక నేను అదే చేస్తున్నాను. నాకు తెలిసింది చెప్తూ తెలియంది తెలుసుకుంటూ ఉన్నాను. మరి అలా ఈ ఆత్మకర్మలు అంటే ఇవి కూడా ఎలా చేయాలి అంటే మరి ఇక్కడ కూడా మనం ఈ ఈ అన్నిటికన్నా గొప్ప ఆ జ్ఞానం, గొప్ప దానం ఏది అంటే పత్రికాది కూడా చాలా సార్లు చెప్పారు. జ్ఞాన దానమే అన్నిటికన్నా గొప్ప దానము అని చెప్పారు. ఇప్పుడు వస్త్రదానం చేస్తే కొన్నాళ్ళు ఉంటుంది, అన్నదానం పెడితే ఒక్క పూటకే ఉంటుంది, మరి గోదానం, భూదానం ఇలాంటివి ఏవి చేసినా ఈ జన్మ వరకే ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని దానం చేస్తామో, ఈ ఆత్మ జ్ఞానం గాని, బ్రహ్మ జ్ఞానము, వీటిని మరి అందరికీ తెలియచెప్పి ఈ జ్ఞానాన్ని అవతలి వాడికి అర్థమయ్యేటట్టుగా బోధ చేస్తామో మరి వాళ్ళకి అది జన్మ జన్మలకి ఉంటుంది అన్న విషయం మనకి సార్ ద్వారా తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మ కూడా అన్నిటికన్నా గొప్ప దానము ఏది అంటే జ్ఞానదానము అని చెప్పి మేము పత్రికారి దగ్గర తెలుసుకున్నాము. అదే పని మేము చేస్తున్నాము. మరి నిరంతరము సార్ ఎలా అయితే కష్టపడ్డారో అలాగే మేము తిరుగుతున్నారు సార్ వాళ్ళు, మేడం వాళ్ళు, మేము చూస్తున్నాము. మరి ఏ రోజు ఖాళీ లేకుండా ప్రతి క్షణము తిరుగుతూ ఉంటారు. మరి అలా వాళ్ళు ఆ జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. అది కూడా ఎలా చెయ్యాలి అంటే ఏది ఆశించకుండా నిష్కామ కర్మగా చెయ్యాలి అని చెప్పారు. నిష్కామ కర్మ అంటే ఏ కోరిక లేకుండా చేస్తున్నది నేను కాదు, నా చేత చేయించబడుతుంది అనుకున్నప్పుడు మనలో వినయం పెరుగుతూ ఉంటుంది. నేనే చేస్తున్నాను అనుకున్నప్పుడు మనలో అహంకారం వస్తుంది అని అమ్మ చాలా సార్లు చెప్తూ ఉంటారు. అలా మనం ఏది ఆశించకుండా, ఏ కోరిక లేకుండా ఈ జ్ఞానదానాన్ని మనం అందరికీ పంచాలి. అలా మనం ఈ ఆత్మకర్మలు ఎప్పుడైతే చేస్తామో అంటే నీకు అవసరానికి సరిపడ నీకు ఉన్నప్పుడు దానిని మించి ఇంకా అందరికీ పంచాలి. ఇప్పుడు ఈ అందరికీ ఆత్మ ఎదుగుదలకి మనం ఉపయోగపడే ఈ జ్ఞానదానాన్ని ఎప్పుడైతే పంచుతూ ఉంటామో ఇంకా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓహో, ఇదంతా అశాశ్వతమైంది, శాశ్వతమైంది ఏంటి, మనతో వచ్చేది ఏంటి, మనతో రానిది ఏంటి, మన కూడా వచ్చేవి ఏంటి, మన కూడా రానివి ఏంటి అన్న విషయం వాళ్ళకి అర్థమయ్యి ఆ కూడా వచ్చే వాటి కోసం ప్రయత్నం చేస్తారు. మరి అలా మనం అందరికీ ఉపయోగపడే ఈ జ్ఞానదానాన్ని మనం అందరికీ పంచాలి అని చెప్తూ ఉంటారు సార్. ఇంకా ఇవే కాకుండా మనకి పిరమిడ్లు కట్టడం కానివ్వండి, ధ్యానాన్ని చెప్పే వాళ్ళకి ఆ క్లాసులు అరేంజ్ చేయడం కానీ, ఇలాంటి కర్మలు ఎన్నో ఉన్నాయి. అవి కూడా నేను చేస్తున్నాను అనే భావన లేకుండా అంటే కర్తృత్వ భావన లేకుండా చెయ్యాలి అని చెప్పారు. కర్తృత్వ భావము అంటే నేను చేస్తున్నాను అనే భావన లేకుండా చెయ్యాలి అని చెప్పారు. అది మనం ఆ చేయవలసినవి, మనం తెలుసుకోవలసినవి చేస్తూ ఉంటాము. ఆ సేవలు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనం అది నేను చేస్తున్నాను అనే భావం లేకుండా చెయ్యాలి. ఈ సృష్టిలో ఎవరికైనా ఎప్పుడు ఏది అవసరమో ప్రతి ఒక్కటి అందరికీ అందించబడుతుందండి.
మరి అలా అందించబడుతుంది అంటే ఆ సృష్టి యొక్క ధర్మం, అది ఆ సృష్టి యొక్క నిర్ణయము. మనం చేస్తున్నాము అనుకుంటే మనలో అహంకారం పెరుగుతుంది, మన చేత చేయించబడుతుంది అనుకుంటే మనలో ఎంతో వినయం పెరుగుతుంది. ఇలా మనం చేయవలసినవి తెలుసుకోవడమే మూడవ కర్తవ్యం. మరి నాలుగవది ఏంటి అంటే వదులుకోవలసినవి ఏమిటి అంటే మనలో ఉన్న అహంకారాన్ని, మమకారాన్ని వదులుకోవాలి అని చెప్పారు అమ్మ. మరి అహంకారము అంటే నేను నేను అనేదే అహంకారము. నేను చేస్తున్నాను అనే భావన అంటే ఇప్పుడు నాకు అంత ఉంది, నాకు ఇంత ధనం ఉంది, ఇన్ని మేడలు ఉన్నాయి, ఆ నేను ఇంత అందగత్యను, ఆ నాకు ఎన్నో ఉన్నాయి, పదవులు ఉన్నాయి. ఇలా నాకు నాకు ఉన్నాయి, నాది నాది అని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో మరి ఆ మనలో అహంకారం అనేది ఎంతో పెరుగుతూ ఉంది. నాకు ఇంత కండబలం ఉంది అనుకున్నప్పుడు మనలో ఎంతో అహంకారం పెరుగుతుంది. ఇక్కడ నేను అనే భావమే మనలో అహంకారాన్ని పెంచుతుంది. మరి ఎప్పుడైతే నేను కాదు చేసేది, నా చేత చేయించబడుతుంది అనుకున్నప్పుడు మనలో ఎంతో వినయం వస్తుంది. ఆ వినయాన్ని పెంచుకుంటూ మనలో ఉన్న అహంకారాన్ని వదులుకోవాలి. అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, అహంకారం ఉన్నవాడికి ఆత్మజ్ఞానం అబ్బదు అని చెప్తారు. మరి మనలో అహంకారాన్ని తీసేసి, కొన్నిసార్లు మనకి తెలియకుండానే అహంకారం వస్తుంది అని సారు మేడం చాలా సార్లు చెప్తారు. అంటే మనం గుర్తించకపోయినా మనలో అహంకారం వచ్చింది అన్న విషయము సద్గురువులు మాత్రం గుర్తిస్తారు. జూమ్ లో సార్ కొంతమందిని గట్టిగా చెప్పినప్పుడు అందరూ అంటూ ఉంటారు, ఎందుకు అలా గట్టిగా చెప్తారు, గట్టిగా తిడుతూ ఉంటారు అంటే మనలో అహంకారం వచ్చింది అన్న విషయం సద్గురువు గ్రహించి మనల్ని సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ తటవర్తి వారు అనగానే అందరికీ తిడతారు అన్న భావమే ఉంటుంది, కానీ ఆయన ఎందుకు అలా చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు. ఎందుకు అంటే మనము కొన్ని చోట్ల క్లాసులు చెప్పినప్పుడు మీరు బాగా చెప్పారు, చాలా బాగుంది అన్నప్పుడు మనలో మనకి తెలియకుండానే అహంకారం వస్తుందంట. అలా అహంకారం వచ్చినప్పుడు మరి ఆ సద్గురువులు దానిని గ్రహించి మీరు అప్పుడు దాన్ని మనల్ని సరిచేస్తూ ఉంటారు, ఆ అహంకారాన్ని పోగొడుతూ ఉంటారు. అలా చేయడమే మనల్ని గట్టిగా మందలించడము. అంటే మరి ఎవరు సరిచేస్తున్నారు మనల్ని? ఇప్పటివరకు మన తల్లిదండ్రులు కూడా మనకి ఇంతగా చెప్పలేదు ఎప్పుడు ఏ విషయం కూడా. మరి సద్గురువులు ఇంత గొప్పగా మనల్ని సరిచేస్తూ ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతున్నారు, మనలో అహంకారాన్ని తీసేస్తూ ఉన్నారు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ మనం వదులుకోవాలి. అలా సారు మేడం చెప్పిన ఈ సద్గురువులు చెప్పినప్పుడు ఓహో నాలో ఏదో ఉంది అందుకే నన్ను ఇలా అన్నారు అన్న విషయం మనం తెలుసుకుంటే మనం ముందుకు ఎదుగుతాం. మనలో అహంకారం ఉన్నదాన్ని పోగొట్టుకుంటాం, లేదంటే అహంకారంతో మళ్ళీ దిగజారిపోతాము. అలా దిగజారకుండా సద్గురువులు ఎప్పుడు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా ఏంటంటే మమకారం అంటే నాది, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ధనము, నా మేడలు, నా పొలము, నా ఇల్లు, ఇలా ఎన్నో నాది నాయి 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 అనుకుంటూ ఆ మమకారంలో ఉండిపోతున్నాము. వీళ్ళంతా నా వాళ్ళు అనే మమకారంలో ఉండిపోతున్నాము. మరి వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళ కోసం నేను ఏదైనా చెయ్యాలి, వాళ్ళని సుఖపెట్టాలి, సంతోష పెట్టాలి అనే దాంట్లో మనం ఏం చేస్తున్నాము అంటే మనకి తెలియకుండానే వాళ్ళని సుఖపెట్టాలి అని, నా వాళ్ళ కోసం నేను నా వాళ్ళని సుఖపెట్టాలి అనే దాంట్లో మనం చెయ్యకూడని పనులు చేస్తూ, తప్పులు పాపాలు చేస్తూ మనం ఆ కర్మలని పెంచుకుంటూ, జన్మలని పెంచుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఈశావాస్య ఉపనిషత్తుల్లో చాలా స్పష్టంగా చెప్పబడిందండి. ఏమిటి అంటే ఈశావాస్య మిదం సత్యం యత్కించ జగిత్యాం జగత్ తీనె తత్యకతే భజిందా మగృదం ప్రస్య సిద్ధనం. అంటే అవసరానికి కావలసినవి ఉపయోగించుకోవాలి, అనుభవిస్తూ మిగిలినవి అవసరమైన వారికి పంచే ప్రయత్నం చెయ్యాలి అని మనకి చెప్పడం జరిగింది అమ్మ. మరి ఇంకా ఏంటంటే అష్టావక్రుడిని దశరథ మహారాజు అడుగుతాడంట, వైరాగ్యం అంటే ఏమిటి అని అడుగుతాడంట. అంటే వైరాగ్యం అంటే అష్టావక్రుడు ఏం చెప్పాడు అంటే ఎన్ని భోగాలు ఉన్నా వాటిని అనుభవించటానికి
నీకు అధికారం ఉంది, కానీ వాటిని అనుభవిస్తూ వాటి మీద మమకారం లేకుండా ఉండడమే వైరాగ్యం అని చెప్పారంట. అంటే మన దగ్గర ఎన్నన్నా ఉండనివ్వండి, వాటిని అనుభవించవచ్చు, కానీ వాటి మీద మమకారం ఉండకూడదు. దేని మీద మమకారం పెంచుకోకూడదు. అలా మమకారాన్ని పెంచుకున్నప్పుడు మళ్ళీ మనం దిగజారిపోతూ ఉంటాము. అంటే ఇవన్నీ ఆ పిల్లలు, నా పిల్లలు, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, మన కోసం మనం ఎప్పుడూ ఆలోచించట్లేదు. ఎంతసేపు అందరి కోసం ఆలోచిస్తూ, ఆ తప్పుడు పాపాలు చేస్తూ మరి కర్మల్ని పెంచుకుంటూ ఉన్నాము, జన్మల్ని పెంచుకుంటూ ఉన్నాము. అలా ఆ జన్మలు తగ్గించుకోవాలి, మనం కర్మలు లేకుండా ఉండాలి అంటే మరి ఈ మమకారం, అహంకార మమకారాలని వదులుకోవాలి అన్న విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా ఏంటంటే అజ్ఞానాన్ని సమర్థించుకునే మూర్ఖత్వాన్ని వదులుకోవాలి అని చెప్పారు. అజ్ఞానాన్ని సమర్థించుకునే మూర్ఖత్వాన్ని వదులుకోవాలి అని చెప్పారు. ఏంటి అజ్ఞానము అంటే, ఇప్పుడు మనము ఎవరికన్నా పూజ కన్నా జ్ఞానం చాలా గొప్పది అని చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు అంటే, ఇది మా సాంప్రదాయం అండి, మా పూర్వీకులు చేస్తున్నారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు, మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాము, మరి అది చెయ్యకుండా మేము ఉండలేము అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఎంత జ్ఞానం వింటున్నా మనలో అజ్ఞానం అనేది ఉన్నప్పుడు ఆ అజ్ఞానం వల్ల అది చేస్తూ ఉంటాం మనం. అంటే అది చెయ్యకపోతే ఏమైపోతుందో అనే భయం ఒకటి, ఆ అజ్ఞానం ఒకటి. ఈ రెండిటి వల్ల మనం వాటిల్ని వదుపులేకపోతూ ఉంటాము. అలాగే ఇప్పుడు మాంసాహారం తినకూడదు, మాంసాహారం పాపము అని చెప్పినా కూడా దానికి కూడా అలాగే చెప్తారు. మా పూర్వీకులు తిన్నారు, మరి ఆ ఎప్పటి నుంచో మేము తింటున్నాము, మీరు తిన్న వాళ్ళే కదా, మరి ఇప్పుడు తినకూడదని చెప్తున్నారు అని చెప్పి వితండవాదం చేస్తూ ఉంటారండి. అంటే మనకి ఆ అజ్ఞానం అనే మూర్ఖత్వాన్ని సమర్థించుకుంటూ ఉంటారు అన్నట్టు. ఆ అజ్ఞానాన్ని సమర్థించుకునే మూర్ఖత్వంలో ఉంటారు. మరి అది కూడా వదులుకోవాలి అని చెప్పారు ఇక్కడ. ఆ ఎందుకు అంటే ఇక్కడ ఆ పూర్తి జ్ఞానం లేకపోవడం వల్ల ఆ అజ్ఞానంలో మనం అలాంటి పనులు చేస్తూ ఉంటాము. కానీ వాటిని కూడా మనం వదులుకోవాలి అని చెప్పడం జరిగింది. మరి ఇవే కాకుండా ఇంకా ఏంటంటే ఆ మనలో హర్షద్వర్గాలని వదులుకోవాలని చెప్పలేదు, కానీ వాటిని అదుపులో ఉంచుకోవాలి అని చెప్పారు అమ్మ. హర్షద్వర్గాలని వదులుకోమని చెప్పలేదు, కానీ హర్షద్వర్గాలని అదుపులో ఉంచుకోవాలి అని చెప్పారు. మరి అవి ఏంటి అంటే, హర్షద్వర్గాలు ఏమిటి అంటే, ఈ హర్షద్వర్గాలని అదుపులో ఉంచుకోకపోవడం వల్ల ఈ పురాణాల్లో కూడా ఎంతో మంది నాశనమైపోయినారు అని మనం పురాణాల్లో తెలుసుకున్నాము. మరి అవి ఏంటి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఇవి హర్షద్వర్గాలు. మరి కామము అంటే, కామం వల్ల నాశనం అయిపోయిన వారు ఎవరు అంటే రావణాసురుడు. మనకి పురాణాల్లో తెలుసుకుంటే ఏంటంటే రావణాసురుడు ఈ కోరిక వల్ల, కామం అంటే కోరిక, కోరిక వల్ల నాశనం అయిపోయిన వాడు ఎవరు అంటే రావణాసురుడు. మరి తన భార్య మండోదరి ఉండగా పరాయి స్త్రీని కోరుకోవడం అనేది ఆ కోరిక వల్ల నాశనం అయిపోయాడు రావణాసురుడు అన్న విషయం మనకు తెలుసు. అంటే రాముడి కన్నా గొప్ప స్థితిలో ఉన్నాడు రావణాసురుడు అని మేడం ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన కన్నా ఈయన ఎక్కువ జ్ఞానం పొంది ఉన్నాడు. మరి అలాంటి వాడు ఒక్క చిన్న కోరికతో, ఆ కోరిక ఉండడం వల్ల ఆయన పూర్తిగా నాశనం అయిపోయాడు అని చెప్తారు. కోరిక వల్ల. మరి క్రోధం అంటే కోపం. కోపం వల్ల నాశనం అయిపోయిన వాడు ఎవరు అంటే హిరణ్యకశిపుడు నాశనం అయిపోయాడు. హిరణ్యకశిపుడు క్రోధం వల్ల నాశనం అయిపోయిన వాడు ఎవరు అంటే హిరణ్యకశిపుడు. తన తమ్ముడిని చంపిన నారాయణుడిని చంపాలని ఎక్కడ నీ నారాయణుడు అని ప్రహ్లాదుని అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఎక్కడ నీ నారాయణుడు అని అడుగుతాడు ప్రహ్లాదుడు. మరి ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడనే సందేహము లేదు అని చెప్తాడు. సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఎక్కడా లేడు అని చెప్పలేను, ప్రతి చోట ఎక్కడైనా ఉన్నాడు, అంతటా ఆయనే ఉన్నాడు అని ఆయన చెప్పినా వినిపించుకోకుండా
ఎక్కడ ఉన్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగితే ఆ ఉన్నాడు అని చెప్తాడు. అలా చెప్పినప్పుడు అప్పుడు ఆ స్తంభంలోంచి చీల్చుకొని బయటికి వస్తాడు. అంటే ఆ భక్తుడి యొక్క విశ్వాసాన్ని నిజం చేయడానికి, ఆ ప్రహ్లాదుడి యొక్క ఆ భక్తుడి యొక్క విశ్వాసాన్ని నిజం చేయడానికి ఆ స్తంభంలోంచి బయటికి వచ్చి హిరణ్యకశిపుడిని ఇన్నమైపోయిన వాడు హిరణ్యకశిపుడు. మరి వాడు దుర్యోధనుడు. ఏంటి ఇక్కడ అంటే ఆ ఆ 5 ఊళ్ళని ఇస్తే చాలు అని ధర్మరాజు చేత శ్రీకృష్ణుడి ద్వారా వాళ్ళు కబురు పెట్టినప్పుడు, నేను ఒక్క ఊరిని కూడా ఇవ్వను, 5 ఊర్లు కాదు, నేను ఏ ఒక్క ఊరిని ఇవ్వను, అన్ని నావే అంటాడు దుర్యోధనుడు. అలా అంటే ఎన్ని ఉన్నా ఇవ్వలేని మనస్తత్వం ఉండడం వల్ల, ఆ లోభం వల్ల ఆయన నాశనం అయిపోయాడు దుర్యోధనుడు. మరి మోహం వల్ల నాశనమైంది ఎవరు అంటే ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు తన తమ్ముడు పాండు మహారాజు చనిపోతూ, మరి తన పిల్లలు పెద్దయినాక తన పిల్లలకి తన రాజ్యాన్ని అప్పచెప్పమని చెప్పి ధృతరాష్ట్రుడికి చెప్పి పాండు మహారాజు చనిపోతాడు. మరి అలా చనిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు తన పిల్లలే రాజ్యాన్ని పాలించాలి అనే దాంతో, తన పిల్లలే తన రాజ్యాన్ని పాలించాలి అనే దాంతో తన పిల్లలు ఎన్ని చేసినా కూడా, అంటే కౌరవులు పాలించాలి అనే అంటే అహంకారం వల్ల నాశనం అయిపోయిన వాడు దుశ్శాసనుడు. దుశ్శాసనుడు ఏంటి అంటే తన వదిన అయినటువంటి ద్రౌపదిని నిండు సభలో వస్త్రాభరణం చేయడానికి తీసుకొస్తాడు. కానీ వదిన అంటే తల్లితో సమానం. మరి తల్లితో సమానమైన ఆ వదినని నిండు సభలో వస్త్రాభరణం చేయడం వల్ల నాశనం అయిపోయిన వాడు దుశ్శాసనుడు. మరి 6వది మాత్సర్యము అంటే ఈర్ష వల్ల నాశనమైంది ఎవరు అంటే శిశుపాలుడు. మరి ఆ శిశుపాలుడు పుట్టినప్పుడు ఆకాశవాణి చెప్తూ ఉందంట అతని తల్లికి. ఏం చెప్పింది అంటే, నీ కొడుకు 3 కాళ్ళు 3 చేతులతో పుట్టాడు. మరి ఎవరైతే అతన్ని ఎత్తుకుంటారో ఎత్తుకున్నప్పుడు వారి ఒడిలో ఆ 3వ కాలు 3వ చెయ్యి ఊడిపోతుందో వారి వల్లనే నీ బిడ్డకి మరణం సంభవిస్తుంది అని చెప్పడం జరిగిందంట. మరి అలా దాని తర్వాత కృష్ణుడు శిశుపాలుడిని ఎత్తుకున్నప్పుడు మరి కృష్ణుడి వడిలో ఆ 3వ కాలు 3వ చెయ్యి ఊడిపోతుంది. అలా ఊడిపోయినప్పుడు శిశుపాలుడి తల్లి అడుగుతుందంట, కృష్ణ, నా బిడ్డ మరణం నీ చేతిలోనే ఉంది, మరి నా బిడ్డ తప్పులను క్షమించు అని అడుగుతుందంట. కానీ కృష్ణుడు అప్పుడు స్పష్టంగా చెప్తాడంట, నేను 100 తప్పుల వరకు సహిస్తాను, మరి 100 దాటితే నేను సహించను, ఖండిస్తాను అని చెప్పాడంట. అలా చెప్పినా వినిపించుకోకుండా శిశుపాలుడు కృష్ణుడి మీద ఈర్షతో చెయ్యకూడని పనులు చేస్తూ అనరాని మాటలు అనడం వల్ల కృష్ణుడి చేతిలో నాశనమయ్యాడు శిశుపాలుడు. అలా ఈ అర్షద్వర్గాలు అదుపులో ఉంచుకోకపోవడం వల్ల మరి ఎంత గొప్పవారైనా సరే నాశనం అవుతారు అన్న విషయము, ఎంత గొప్ప స్థితిలో ఉన్నవారైనా సరే నాశనం అవుతారు అన్న విషయం మేడం ఇక్కడ చెప్పడం జరిగింది. మరి వాటినే మనము ఆధ్యాత్మికంగా ఎలా ఉపయోగించుకోవచ్చు అన్న విషయం కూడా చెప్పారు. సాధకుడు ఎలా ఉపయోగించుకోవచ్చు అన్న విషయం కూడా చెప్పడం జరిగింది. మరి కామము అంటే మరి మనం ధ్యానం బాగా చెయ్యాలి అనే దాని మీద కోరిక ఉండాలి అని చెప్పారు. మరి క్రోధం అంటే కోపం. మనం ధ్యానానికి అడ్డుపడుతున్న మన బద్ధకం మీద మనకి క్రోధం ఉండాలి అని చెప్పారు. అంటే మనం ధ్యానం చేయాలనుకున్నప్పుడల్లా ఏదో బద్ధకిస్తూ చేద్దాంలే, ఇంకో గంట తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే, పొద్దున చేద్దాంలే, నిద్ర వస్తుంది కదా ఇప్పుడు పడుకుందాంలే, అలా ఎన్నోసార్లు బద్ధకిస్తూ ఉంటాము. అలాంటి బద్ధకం మీద మనకి క్రోధం ఉండాలి అని చెప్పారు. ఇంకా లోభం దేని మీద అంటే మన మాటల మీద మనకి లోభం ఉండాలట. అంటే మనం మాట్లాడడం వల్ల కర్మలు వస్తున్నాయి అన్న విషయం మనకి ఇక్కడికి వచ్చినాక అర్థమయ్యింది. ఈ మార్గంలోకి వచ్చాక మాట కూడా ఒక కర్మే, పనికిరాని మాటలు ఎప్పుడైతే మాట్లాడతామో అవి కూడా మనకి కర్మలుగా ఏర్పడతాయి అన్న విషయం మనం ఇక్కడ తెలుసుకున్నాము.
అందుకనే మన మాటలని చాలా పొదుపుగా మాట్లాడాలి అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మోహం మోహం మనకి ఈర్ష ఉండాలి అని చెప్పారు. మరి ఇలా ఈ అర్షద్వర్గాలని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి, ఎక్కడ వదులుకోవాలి అనే విషయం తెలుసుకోవాలి. మరి అలాగే అహంకారాన్ని, మమకారాన్ని, ఆ అజ్ఞానాన్ని సమర్థించుకునే మూర్ఖత్వాన్ని, మరి ఈ మనం గమనించుకోవాలి. మనకు వస్తున్న కష్టాలని గమనించుకుంటూ వాటి ద్వారా పాఠాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మరి మనం ఖాళీగా ఉన్న సమయంలో మేడం ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు మిమ్మల్ని మీరు అనేది ప్రతి క్షణము మీరు గమనించుకుంటూ ఉండాలి. అంటే మనం ఎలా మాట్లాడుతున్నాము, మాట మీద గమనిక, మనం ఏ పనులు చేస్తున్నా పనుల మీద గమనిక, ప్రతి దాని మీద మీరు గమనిక ఉండాలి. మీకు ప్రతి దాన్ని గమనించుకుంటూ ఉండాలి అనే విషయం చెప్తారు. మరి అలాగే ప్రకృతిని చూసి కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ప్రకృతిని కూడా గమనించాలి. ఆ ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు. మరి అలాగే దత్తాత్రేయుల వారు 24 మంది గురువులని ప్రకృతిలో ఉన్న గురువులని సెలెక్ట్ చేసుకున్నారు ఆయన. మరి అలా ప్రకృతిలో ఉన్న ఆ 24 మంది గురువుల ద్వారా, అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి దాని నుంచి ఆయన ఎంతగానో నేర్చుకున్నారు, ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు అని ఇక్కడ మేడం బుక్ రాశారు. దత్తాత్రేయుల వారి 24 మంది గురువులు అనే ఒక పుస్తకం రాజ్యలక్ష్మి మేడం రాశారు. ఆ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది ఆ 24 మంది గురువుల దగ్గర ఆయన ఎంత నేర్చుకున్నారు, ఎన్ని నేర్చుకున్నారు అనే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. మరి అలాగే ఆ ప్రకృతిని చూసినప్పుడు కానీ, ఆ ప్రకృతిలో ఉన్న వాటిని కానీ చూసి ఆయన ఏది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న విషయం కూడా తెలుసుకున్నారంట, నేర్చుకున్నాను అన్న విషయం చెప్పారు. మరి ఇలా మనం గమనించాల్సినవి మానవుడి 5వ కర్తవ్యం. మరి 6వది ఏమిటి అంటే ఉండకూడనివి. ఏమిటి ఉండకూడనివి అంటే మనలో రుణశేషం ఉండకూడదంట. అంటే రుణశేషం అంటే మనం ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటే వెంటనే ఇచ్చే ప్రయత్నం, తిరిగి ఇచ్చే ప్రయత్నం చెయ్యాలి. మరి ఆ రుణశేషం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. జన్మ ఉంటే బంధం ఉంటుంది, బంధం ఉంటే దుఃఖం ఉంటుంది. మరి ఎప్పుడైతే ఆ రుణం ఉండడం వల్ల మరి జన్మ, బంధము, దుఃఖము మరి వీటిల్లో ఇరుక్కుపోతున్నాం కాబట్టి మనం ఎవరి దగ్గర ఏదైనా తీసుకుంటే వెంటనే తీర్చే ప్రయత్నం చేయాలి అని చెప్పి రుణశేషం ఉండకూడదు అన్న విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఇంకొకటి శత్రుశేషం. శత్రుశేషం అంటే శత్రువులు లేకుండా చేసుకోవడము అంటే వారిని చంపేయడం అనేది కాదు. శత్రువులు లేకుండా చేసుకోవడము అంటే వారిని చంపడం అనే కాలి. మనము శత్రువులని కూడా మిత్రులుగా మార్చుకోవాలి. మరి కృష్ణ భగవానుడు చెప్పాడని, మరి అందరూ ఆత్మస్వరూపులే. మరి అందరిలో ఆత్మస్వరూపము నాలో ఉన్నది అదే, అందరిలో ఉన్నది అదే అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మరి ఎవరిని శత్రువులుగా చూస్తాము? అలా మనము ఎవరిని శత్రువులుగా చూడలేము. ఎప్పుడైతే అందరిలో ఉన్న ఆత్మే భగవంతుడు, అందరూ ఆత్మస్వరూపులే, అందరూ ఆ భగవంతులే అన్న విషయం మనం తెలుసుకుంటామో మరి శత్రువులు అనేవారు ఇంకెవరు ఉంటారు అన్న విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి. మరి అలా అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా మనల్ని అన్నప్పుడు కానీ, బాధ పెట్టినప్పుడు కానీ, మనం ఇబ్బంది పడ్డప్పుడు వారిని మళ్ళీ తిరిగి అనకుండా, ఆ భావం లేకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అలా మనం ఆ భావనలో వాళ్ళు అందరూ ఆత్మస్వరూపులే అన్న భావనతో మనం ఉండగలిగితే కొన్నాళ్ళకి వాళ్ళు కూడా మిత్రులుగా తయారవుతారు అనే విషయం ఇక్కడ చెప్పారు. మరి అలాగే అగ్నిశేషం. అగ్నిశేషం అంటే ఇక్కడ ఏంటంటే ఒక నిప్పు రవ్వే కదా అని వదిలేస్తే అది ఏమవుతుంది అంటే మనలో కూడా చిన్న చిన్న మన జీవితంలో కూడా చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యం చెయ్యకూడదు. మరి ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో ఆ చిన్న చిన్నవే ఎన్నో పెద్ద పెద్ద ప్రమాదాలకు గురి అవ్వాల్సి వస్తుంది. ఆ చిన్న చిన్న వాటి దగ్గర మనం నిర్లక్ష్యం చేస్తే పెద్ద పెద్ద ప్రమాదాలకి గురి అవ్వాల్సి వస్తుంది అన్న విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి. మరి కనుక ఏ విషయంలో కూడా నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. అందుకే మనలో అగ్నిశేషం అనేది
ఉండకూడదు అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఏ విషయంలో, చిన్న విషయంలో కోండి డాక్టర్ దగ్గరికి వెళ్తాము. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన మందులు ఇస్తాడు, పథ్యం చెప్తాడు. మరి ఆ మందులు తీసుకొని వస్తాము, పథ్యం చేస్తాము. మరి కొంచెం ఆ రోగం తగ్గగానే మనం ఏం చేస్తాము అంటే ఆ పథ్యం పక్కన పెట్టేసి, ఆ మందులు పక్కన పెట్టేసి మళ్ళీ మందు తాగడము, మాంసాహారం తినడము ఇలాంటివి చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే అలా మనము పూర్తిగా ఆ వ్యాధి నయం అవ్వకుండా ఆ పథ్యం పెట్టినప్పుడు మళ్ళీ అది బాగా ముదిరే అవకాశం ఉంటుంది. అలా అది తిరగబెట్టి ముదిరినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ మనకి మరణానికి దారి తీసే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే ఆ దాన్ని పూర్తిగా పోయే వరకు మనం ఆ మందులు వాడడము, పథ్యము చేయడము అనేది మనం చెయ్యాలి. ఎప్పుడైతే అది ఆ జబ్బు పూర్తిగా నయం అవుతుందో అప్పుడు మళ్ళీ అది తిరగపెట్టే అవకాశం ఉండదు, అది ముదిరే అవకాశం ఉండదు, అది మనకి మరణానికి దారి తీసే అవకాశం ఉండదు. కాబట్టి వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవాలి అనే సంశయం ఉండకూడదు. ఎందుకు అంటే మనలో చెయ్యగలిగే సమర్థత ఉంటేనే మనకి ఆ పని మన ముందుకి వస్తుంది. ఆ పని ఆ భగవంతుడు మనకి అప్పచెప్తాడు. మరి మనలో ఆ సమర్థత లేకపోతే ఆ పని మన ముందుకి రాదు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ఏ పనైనా మనం చెయ్యగలము అంటేనే అది మన ముందుకు వస్తుంది. ఏది నేను చెయ్యలేను అనే భావం మనలో ఉండకూడదు. ఏదైనా నేను చెయ్యగలను, నేను సాధించగలను అనే దృఢ నిశ్చయం మనలో ఎప్పుడైతే ఉంటుందో, ఆ దృఢ నిశ్చయంతో మనం పని మొదలు పెడితే, ఆ ప్రకృతి సహకారంతో అవి ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అలా మనం ఎప్పుడైనా ఆ దృఢ నిశ్చయంతో మన ముందుకు వచ్చిన పనిని మనం మొదలు పెట్టాలి. మరి ఇంకా ఎక్కడైనా క్లాసులు చెప్పాలి అని ఎవరైనా చెప్పారనుకోండి, చెప్పగానే వెంటనే అమ్మో నేను చెప్పగలనా, ఆ క్లాస్ చెప్పగలనా అనే సంశయం వస్తుంది. అలా ఎప్పుడూ సంశయించకుండా మనకు తెలిసింది ఎప్పుడైతే చెప్తూ ఉంటామో, తెలియంది మళ్ళీ తెలుసుకుంటూ ఉంటాము. అక్కడ ఒక్కరొచ్చారా, ఇద్దరొచ్చారా, 10 మంది వచ్చారా అని మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. అంటే అక్కడ వాళ్ళకి చెప్పడం వల్ల మనం కూడా ఎంతగానో ఎదుగుతాము అన్న విషయము మేడం ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. అంటే మనం చెప్పడం మొదలు పెడితే మనకి తెలియకుండానే కొన్ని సార్లు మన లోపల ఉన్న ఆ ప్రజ్ఞ, అంటే గతంలో ఎంతో సంపాదించుకొని ఉంటాం మనము ఆ జ్ఞానాన్ని, అది మన లోపల ఉంటుంది. మనం ఎప్పుడైతే దృఢ నిశ్చయంతో చెప్పాలి అనేది సంశయం లేకుండా వెళ్తామో, ఆ సంశయం లేకుండా వెళ్ళినప్పుడు కొన్ని సార్లు మనకు తెలియకుండానే మనం అక్కడ మాట్లాడుతూ ఉంటాం. మరి అలాగే ఆ క్లాస్ చెప్పడానికి ఎప్పుడు సంశయించకూడదు. మనకి అవకాశం వచ్చింది అంటే దాన్ని వదులుకోకుండా మనం దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పడం జరిగింది. మరి పత్రి గారు కూడా ఎంతో కష్టపడి ఒక్కరున్నారా, ఇద్దరున్నారా అని కాకుండా మరి బస్సుల్లో వెళ్ళి వాళ్ళు డోర్ పెట్టుకొని ఉన్నా కూడా డోర్ తీసే వరకు డోర్ దగ్గర కూర్చొని ఒక్కరి కోసం ఎంత కష్టపడ్డారు అనేది మనకందరికీ తెలుసు. మరి అలాగే మనం కూడా ప్రతి ఒక్కరికి ఆ గురువు దగ్గర మనం నేర్చుకున్న దాన్ని, మరి ఆ గురువు ఆశయాన్ని మనం అందరికీ పంచాలి, ఆశయాన్ని నెరవేర్చాలి అని మనం అందరము తెలుసుకోవాలి. ఏ సంశయం లేకుండా మనం ప్రతి ఒక్కరము ముందుకు వెళ్ళాలి. అలాగే ఇప్పుడు రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి మేడం కూడా మరి ఆ గురువు ఆశయంతో ఆయన ఏదైతే చెప్పారో, ఆయన దగ్గర ఏదైతే నేర్చుకున్నారో మరి అది ప్రతి ఒక్కరికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళ దగ్గర నేర్చుకున్న జ్ఞానమే నేను మరి ఇంతగా మాట్లాడగలిగాను ఇప్పుడు అంటే మరి అక్కడ నేర్చుకున్న దాన్ని మరి ఇంతగా చెప్పాను. మరి అలాగే అమ్మ ఈ 6 కర్తవ్యాలు మనకి ఏవైతే ఉండకూడదో, అంటే గుర్తుంచుకోవాల్సినవి గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాల్సినవి తెలుసుకోవాలి, చేయవలసినవి చెయ్యాలి, మరి వదులుకోవాల్సినవి వదులుకోవాలి, గమనించుకోవాల్సినవి గమనించుకోవాలి, మరి ఉండకూడనివి ఉండకుండా చేసుకోవాలి అనే విషయం మనకి చాలా అద్భుతంగా ఈ మానవుని కర్తవ్యాలు అనే పుస్తకంలో వివరించారు. మరి అందులో నేను గ్రహించిన దాన్ని ఈరోజు మీ అందరితో పంచుకున్నాను. మరి నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్న గొప్ప గురువులకి మరి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన సుశీల గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.